ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి ఇది. బాబా ఈ మురళిలో 2 శబ్దాలు వినిపించారు. ఆ 2 శబ్దాల్లో కూడా సింప్లిఫై చేస్తూ ఒక్క శబ్దం గుర్తుంచుకోండి చాలు అన్నారు. అదేమిటి అంటే రిటర్న్. రిటర్న్ అనేటువంటి శబ్దం. ఇప్పుడు మనం బాబా సమానంగా అవ్వాలి అంటే బాబాకి రిటర్న్ ఇవ్వాలి, అంటే స్వయాన్ని టర్న్ చేసుకోవాలి అంటారు బాబా. అలాగే రిటర్న్ జర్నీలో ఉన్నాం, మనం తిరుగు ప్రయాణంలో ఉన్నాం. ఇది కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అన్నారు. అయితే ఈ మురళి 30 నవంబర్ 2002లో బాబా వినిపించారు. బాబా అందరినీ సంబోధిస్తూ ఇప్పుడు ఇంకా ఒక నెల అయితే కొత్త సంవత్సరం వస్తుంది. మరి మీరందరు పరివర్తన అయి చూపించాలి. మీరేం సంకల్పం తీసుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా ఈ ఉన్న కొద్ది రోజుల్లో మీలో ఈ మార్పు రావాలి అని బాబా చాలా చక్కగా పురుషార్థం యొక్క విషయాలని తెలియజేశారు. మురళి సారము रिटर्न शब्द की स्मृति से समान बनो और रिटर्न जर्नी के स्मृति स्वरूप बनो. రిటర్న్ అనే శబ్దం యొక్క స్మృతితో సమానంగా కండి మరియు రిటర్న్ జర్నీ యొక్క స్మృతి స్వరూపంగా కండి. రిటర్న్ అనే శబ్దం యొక్క స్మృతితో సమానంగా కండి మరియు రిటర్న్ జర్నీ యొక్క స్మృతి స్వరూపులుగాను అవ్వండి. आज बाप दादा अपने चारों ओर के दिल तख्त नशीन, ब्रुकुटी के तख्त नशीन, विश्व के राज्य के तख्त नशीन स्वराज्य अधिकारी बच्चों को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా తన నలువైపులా ఉన్నటువంటి హృదయ సింహాసనాధికారి, బ్రుకుటి సింహాసనాధికారి, విశ్వరాజ్యం యొక్క సింహాసనాధికారి, స్వరాజ్యాధికారి పిల్లలని చూసి హర్షిస్తూ ఉన్నారు. परमात्म दिल तख्त सारे कल्प में अब आप सिकिलते लाडले बच्चों को ही प्राप्त होता है. మరి పరమాత్మ హృదయ సింహాసనం మొత్తం కల్పంలో ఇప్పుడు చాలా అల్లారు ముద్దు పిల్లలైనటువంటి అపురూపమైన పిల్లలైన మీకే ప్రాప్తిస్తుంది. పరమాత్మ హృదయ సింహాసనం అందరికీ లభించదు. ब्रुकुटी का तख्त तो सर्व आत्माओं को है, लेकिन परमात्म दिल तख्त ब्राह्मणात्माओं के सिवाय और किसी को प्राप्त नहीं. బ్రుకుటి సింహాసనం అయితే సర్వ ఆత్మలకు ఉంటుంది. ప్రతి ఒక్క శరీరంలో బ్రుకుటి సింహాసనంలో ఆత్మ విరాజమానమై ఉంటుంది. అది కామన్గా అందరికీ ఉండేది. కానీ పరమాత్మ హృదయ సింహాసనం బ్రాహ్మణాత్మలకు తప్ప ఇంకెవ్వరికీ ప్రాప్తించదు. ఈ హృదయ సింహాసనమే విశ్వరాజ్య సింహాసనాన్ని ఇప్పిస్తుంది. అంటే హృదయ సింహాసనం పైన ఎక్కిన వారికి విశ్వరాజ్య సింహాసనం కూడా దొరుకుతుంది. వర్తమాన సమయంలో స్వరాజ్యాధికారిగా అయ్యారు. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకు స్వరాజ్యం అనేది మెడలో హారముగా ఉంది. అందరూ స్వరాజ్యాధికారిగా ఉన్నారు. స్వరాజ్యం మీ జన్మసిద్ధ అధికారం. ఈ విధంగా స్వయాన్ని స్వరాజ్యాధికారిగా అనుభవం చేస్తూ ఉన్నారా? అనిపిస్తుందా నేను స్వరాజ్యాధికారిని అని? హృదయంలో ఇదే దృఢ సంకల్పం ఉంటుందా? ఈ బర్త్ రైట్ని మా నుండి ఎవ్వరూ లాక్కోవడానికి లేదు, ఎవరు లాక్కోలేరు. స్వరాజ్యం మా జన్మసిద్ధ అధికారము అని మీకు అలా నశ ఉంటుందా? దానికి తోడుగా ఈ ఆత్మిక నశ ఉండాలి. మేము పరమాత్మ హృదయ సింహాసనాధికారులం కూడా అని. స్వరాజ్యాధికారిగాను ఉన్నాం, అలాగే పరమాత్మ హృదయ సింహాసనాధికారులుగాను ఉన్నాం. మానవ జీవితంలో
తనువులో కూడా విశేషంగా హృదయాన్ని చాలా మహాన్‌గా భావిస్తారు కదా! హృదయం అంటే చాలా గొప్పది అని భావిస్తారు కదా! హృదయం ఆగిపోయింది అంటే జీవితమే సమాప్తమవుతుంది. మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా హృదయ సింహాసనానికి చాలా మహత్వం ఉంది. ఎవరైతే హృదయ సింహాసనాధికారిగా అవుతారో వారే విశ్వంలో విశేష ఆత్మలుగా గాయనం చేయబడతారు. అటువంటి ఆత్మలే భక్తుల కొరకు భక్తుల యొక్క మాలలో మాణిక్యాల రూపంలో స్మరించబడతారు. భక్తులందరూ ఏదైతే జపమాల స్మరిస్తూ ఉంటారో దాంట్లో స్మరించబడే యోగ్యంగా మనుల వలె తయారవుతారు. ఎవరు? హృదయ సింహాసనాధికారిగా ఉన్నటువంటి పిల్లలు. అటువంటి ఆత్మలే కోట్లల్లో కొందరిలో కూడా కొందరిగా గాయనం చేయబడతారు. మరి వారందరూ ఎవరు? మీరేనా? పాండవులేనా? మాతలున్నారా? మరి పాండవులు, మాతలు అందరూ బాబా ముందు చెయ్యి ఊపుతూ ఉన్నారు. మరి బాబా ఏమంటున్నారంటే, ఓ నా అల్లారు ముద్దు పిల్లలు, అప్పుడప్పుడు హృదయ సింహాసనాన్ని వదిలి దేహం అనే మట్టిలో ఎందుకు మనసు లాగుతుంది? దేహం అనే మట్టి వైపు ఎందుకు మనసు వెళ్తుంది? దేహం అంటే మట్టి ముద్ద కదా, మట్టియే అది దేహం. మరి అల్లారు ముద్దు పిల్లలు మట్టిలో పాదం పెట్టకూడదు. మంచి అపురూపంగా పెంచుకునే పిల్లల్ని మట్టిలో పాదం పెట్టనిస్తారా? పెట్టనివ్వరు కదా. సదా సింహాసనం పైన ఒడిలో అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగుతూ ఉండండి. మీ కొరకు బాప్దాత విభిన్న రకాల ఊయలనైతే ఇచ్చారు కదా. ఎన్ని ఊయలలు ఇచ్చారు బాబా? ఎప్పుడు ఏది కావాలనుకుంటే దాంట్లో ఊగవచ్చు. ఒక్కోసారి సుఖం అనే ఊయలలో ఊగండి, ఒక్కోసారి సంతోషం అనే ఊయల్లో ఊగండి, ఒక్కోసారి ఆనందమయమైన ఊయలలో ఊగండి. మరి ఈరోజు బాప్దాదా ఇటువంటి శ్రేష్ఠ పిల్లలని చూస్తూ ఉన్నారు. ఎంత నషాగా పిల్లలందరూ ఊయలలో ఊగుతూ ఉన్నారు. ఎవరి ఊయల వాళ్ళకే. మనం ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్ళినా, గార్డెన్కి వెళ్ళినా అక్కడ ఊయలలు కొన్నే ఉంటాయి. మీరు దిగితే నేను నెక్స్ట్, మీరు దిగండి నెక్స్ట్ నేను ఇప్పుడే ఎక్కాను, ఇటువంటివన్నీ వస్తాయి. కానీ బాప్దాదా ఎన్ని ఊయలలు పిల్లలందరికీ ఇచ్చారంటే ఎవరిది వారే ఎంతసేపు అయినా ఊగొచ్చు. మనల్ని ఎవ్వరు కూడా ఆ ఊయల నుండి దిగండి, మాకు మా వంతు రావాలి కదా అని అడిగేవారే ఉండరు. అంత బాగా బాబా మనందరికీ ఊయలలను ఇచ్చారు. మరి ఊగుతూ ఉన్నారా? ఊయలలైతే ఉన్నాయి అని ఊగాలి కదా. ఊగుతూ ఉన్నారా? ఊగుతూ ఉన్నారా అని బాబా చాలాసార్లు కన్ఫర్మేషన్ అందరి వైపు తిరుగుతూ అడుగుతున్నారు. మట్టిలో అయితే వెళ్ళట్లేదు కదా. అప్పుడప్పుడు మనసు లాగుతుందా మట్టిలో పాదం పెట్టాలి అని? ఎందుకంటే మట్టితో కూడా 63 జన్మల ఫ్రెండ్షిప్. 63 జన్మల నుండి మట్టిలోనే పాదం పెడుతూ వచ్చారు. అంటే దేహాభిమానాన్ని బాబా మట్టి అంటున్నారు. దేహంలో చిక్కుకోవడం కూడా మట్టి. మట్టితోనే ఆడుకుంటూ వచ్చారు కదా. మరి ఇప్పుడైతే మట్టితో ఆడుకోరు కదా. అప్పుడప్పుడు మట్టిలో పాదాలు వెళ్ళిపోతున్నాయా? వెళ్ళట్లేదా? అప్పుడప్పుడు వాటంతట అవే వెళ్ళిపోతున్నాయా? దేహబానం అంటేనే మట్టిలో పాదం పెట్టడం. దేహ అభిమానం అయితే చాలా లోతైనది. చాలా లోతైన మట్టిలో పాదం పెట్టడం దేహాభిమానం అనేది. కానీ దేహబానం కూడా తక్కువ కాదు. దేహబానం అనగా బాడీ కాన్షియస్నెస్, ఇది కూడా మట్టియే. అంటే నేను స్త్రీని, నేను పురుషుని, నేను ఫలానా అని అలా గుర్తుండడం, ఆ స్పృహలోనే ఉండడం కూడా దేహబానం. అది ఎంతైతే సంగమయుగం యొక్క సమయం ఎక్కువలో ఎక్కువగా సింహాసనాధికారిగా ఉంటారో అంతే అర్థకల్పం కోసం సూర్యవంశపు రాజధానిలో మరియు
చంద్రవంశంలో కూడా సూర్యవంశం యొక్క రాజ్యవంశీయులుగానే ఉంటారు. చంద్రవంశం వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ సూర్యవంశస్థులు, సూర్యవంశం యొక్క రాజ్యవంశీయులు అనే పిలువబడతారు. ఎందుకంటే కంప్లీట్గా సూర్యవంశస్థులు అందరూ కనుమరుగైపోరు కదా. చంద్రవంశస్థుల రాజ్యం మొదలైన తర్వాత సూర్యవంశస్థులు చంద్రవంశీయులకు అప్పగిస్తారు రాజ్య భాగ్యాన్ని సంపాదించండి అని. కానీ వాళ్ళ వంశమైతే ఉంటుంది కదా. అలాగే బాబా అంటున్నారు, ఎవరైతే సంగమ యుగంలో సింహాసనాధికారిగా ఉంటారో వారెప్పుడూ సూర్యవంశీయులుగానే కొనసాగుతూ ఉంటారు. చంద్రవంశీయుల రాజ్యం సమయంలో కూడా సూర్యవంశస్థులుగా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు సంగం యుగంలో అప్పుడప్పుడే సింహాసనాధికారిగా ఉంటే సూర్యవంశం యొక్క రాయల్ ఫ్యామిలీలో కొద్ది సమయమే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడే ఉంటున్నారు కదా సింహాసనాధికారిగా. కాబట్టి అప్పుడు కూడా సత్యుగంలో కూడా కొంత సమయమే ఉంటారు రాయల్ ఫ్యామిలీ మెంబర్గా. సింహాసనాధికారిగా అవ్వడం అది మామూలుగా అయితే టర్న్ బై టర్న్ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీనారాయణలు ఫస్ట్ సింహాసనం పైన కూర్చుంటారు, సెకండ్ లక్ష్మీనారాయణలు వాళ్ళ తర్వాత, థర్డ్ లక్ష్మీనారాయణలు ఆ తర్వాత, అలా వంతుల వారీగా సింహాసనం పైన కూర్చుంటారు. కానీ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంటారు కదా. మరి బాబా అదే అంటున్నారు, రాయల్ ఫ్యామిలీ అంటే రాజ్యవంశం యొక్క ఆత్మల సంబంధంలో సదా ఉంటారు. చెక్ చేసుకోండి. సంగమయుగం ఆది సమయం నుండి ఇప్పటి వరకు మీరు జ్ఞానంలో వచ్చి 10 ఏళ్ళైనా 50 సంవత్సరాలైనా 66 సంవత్సరాలైనా సరే, కానీ ఎప్పటి నుండైతే బ్రాహ్మణులుగా అయ్యారో అప్పటి నుండి అంటే ఆది నుండి ఇప్పటి వరకు హృదయ సింహాసనాధికారిగా, స్వరాజ్య సింహాసనాధికారిగా ఉన్నారా? చెక్ చేసుకోవాలి. నేను సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా, స్వరాజ్య సింహాసనాధికారిగా ఉన్నానా అని. చాలా కాలం ఉన్నాను, నిరంతరం ఉన్నాను, అప్పుడప్పుడు ఉన్నాను. ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. చాలా కాలం నుండి ఉన్నాను, అప్పుడప్పుడు ఉన్నాను, నిరంతరం ఉంటూనే ఉన్నాను, లేదా నిరంతరం ఉన్నాను. ఎవరైతే పరమాత్మ సింహాసనాధికారిగా ఉంటారో వారి గుర్తేమిటి అంటే ప్రత్యక్ష నడవడిక మరియు ముఖములో సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. తన మనస్సులో స్థూలమైనటువంటి బరువు అయితే తలపైన ఉంటుంది, కానీ సూక్ష్మంగా బరువు మనసులో ఉంటుంది. సూక్ష్మంగా బరువు మనసులో ఉంటుంది. ఇప్పుడు తలపైన బరువు పెడితే మోయడం ఈజీనే, కానీ హృదయంలో బరువు ఎక్కిపోయి ఉంటే నడవడమే కష్టమవుతుంది. అప్పుడు మరి మనసులో కూడా ఎటువంటి భారం, బరువు అనేది అనుభవం అవ్వకూడదు. చింత ఉంది అంటే బరువుగా ఉంటారు. చింత ఉంది అంటే మనస్సు బరువెక్కిపోతుంది, గుండె భారంగా అనిపిస్తుంది అంటారు. నిశ్చింతంగా ఉండడము అంటే డబల్ లైట్గా ఉండడం, చింత కలిగి ఉండడము అంటే బరువెత్తుకోవడం, భారంగా అవ్వటం. ఒకవేళ ఏ రకమైనటువంటి సేవ అయినా సరే, అది స్థూలమైన సేవ అయినా, సంబంధ సంపర్కంలో సేవ అయినా, లేదా ఆత్మిక సేవ అయినా, బరువు అనేదైతే ఉండకూడదు ఎక్కడ. ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో, సఫలత లభిస్తుందా లేదా, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా సమాప్తం అవ్వాలి. ఆలోచించడం, ప్లాన్ తయారు చేయడం అది వేరే విషయం, కానీ బరువు వేరే విషయం. భారంగా ఫీల్ అవ్వడం అది వేరే విషయం. భారంగా ఫీల్ అవుతున్నవారు అంటే మనసు బరువెక్కిపోయి ఉంటే దానికి గుర్తు సదా ముఖంలో చాలా లేదా కొద్దిగా అయినా అలసట యొక్క చిహ్నాలు కనబడతాయి. చాలా ఎక్కువైనా కొంచెమైనా అలసట చిహ్నాలు కనబడతాయి ముఖం పైన.
ఎవరి గురించి చెప్తున్నారు బాబా? మనస్సు ఎవరిదైతే బరువెక్కిపోయి ఉంటుందో వారు బయటికి ఎలా కనబడతారంటే అలసిపోయినట్టుగా కనబడతారు. కొంచెం ఎక్కువ అలసిపోవడమైనా, తక్కువ అలసిపోవడమైనా ఓవరాల్ టైర్డ్నెస్ అనేది వారి ఫేస్లో కనబడుతుంది. మామూలు అలసట వేరే విషయం, కానీ అలసట యొక్క చిహ్నాలు కొద్దిగానైనా కొంచెం ఉన్నా కూడా ఇది బరువు ఎక్కి ఉన్నదానికి గుర్తు. మనసంతా బరువెక్కిపోయి ఉంది లేదా మనసులో భారం ఉంది అనే దానికి గుర్తు. మరి నిశ్చింత చక్రవర్తి అంటే అర్థము నిర్లక్ష్యంగా ఉండడం అయితే కాదు. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఉండేది నిర్లక్ష్యంగా, కానీ నేను నిశ్చింత చక్రవర్తిని, బాబా నిశ్చింత చక్రవర్తిగా ఉండమన్నారు కదా అని నిశ్చింతంగా ఉంటారు. యాక్చువల్గా అయితే చింత ఉండాలి, నేను ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాను, పురుషార్థం పైన అటెన్షన్ ఇవ్వట్లేదు, నేను చాలా బాగా పురుషార్థం చేయాలి అని చింత ఉండాలి అక్కడ. కానీ నిర్లక్ష్యంగా ఉంటూ దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారంటే నేను నిశ్చింత చక్రవర్తి, బాబా ఏ చింత పెట్టుకోవద్దు అన్నారు కదా, నేను కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నాను అంటారు. మరి ఇలాంటి నిర్లక్ష్యం ఇది మోసపెడుతుంది. తీవ్ర పురుషార్థీలు కూడా ఇలాగే మాట్లాడతారు. తీవ్ర పురుషార్థం చేసేవారు నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉండేవారు కూడా ఇవే శబ్దాలు మాట్లాడతారు, నేను నిశ్చింత చక్రవర్తిని అని. ఏ విధంగా స్కూల్లో కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడంలో పిల్లల్లో ఒకటే ఆన్సర్ ఇస్తారు. బాగా చదువుకున్న వాళ్ళు, ఏమి చదువుకొని వాళ్ళు ఒకటే ఆన్సర్ ఇస్తారు. ఏమని? ఏం చదువుకొని వాళ్ళు ఏమంటారు? ఎగ్జామ్లో ఏ ప్రశ్న వచ్చినా పర్వాలేదు, నాకేం తేడా ఉండదు అంటారు. ఏ ప్రశ్న వస్తే నాకేంటి, నాకేం తేడా ఉండదు అంటారు. ఎందుకంటే ఏం చదువుకోలేదు, ఏది ఇచ్చినా నేను ఏం రాయలేను అని, కాబట్టి నాకేం చింత లేదు అంటారు. ఇక బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఎలాంటి ప్రశ్న వచ్చినా పర్వాలేదు, నాకేం తేడా అనిపించదు, ఎందుకంటే నేను అన్నీ చదివానంటారు. ఇద్దరు ఒకటే జవాబు. అలాగే ఇక్కడ నిర్లక్ష్యంగా ఉండే పిల్లలు, తీవ్ర పురుషార్థి పిల్లలు కూడా నిశ్చింత చక్రవర్తులమని అంటున్నారు. కానీ నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు అలా నేను నిశ్చింత చక్రవర్తిని అని అనడం అంటే అది నిర్లక్ష్యమని గుర్తించకపోవటమే. తీవ్ర పురుషార్థీలు సదా దృఢ నిశ్చయం ఉన్న కారణంగా ఇలాగే ఆలోచిస్తారు. ప్రతి కార్యంలో ధైర్యము బాబా యొక్క సహాయంతో సఫలత ఇమిడే ఉంది, సఫలత లభించేదే ఉంది అని. ఇక నిర్లక్ష్యంగా ఉండేవారి శబ్దాలు ఎలా ఉంటాయి అంటే అయిపోతుంది, జరుగుతుంది, జరిగే ఉంది కదా, కల్పకృతం జరిగింది కదా, కల్పకల్ప విజయులం కదా, ఇలా నిర్లక్ష్యంగా. పురుషార్థం ఏం చేయట్లేదు, ప్రయత్నం ఏమీ లేదు, ధైర్యం ఏమీ చేయట్లేదు, కానీ మాటలైతే ఇవి ఉపయోగిస్తారు. మరి ఒకటే శబ్దం కానీ వేరు వేరు రూపాలలో వాటిని ఉపయోగించుకుంటున్నారు. వర్తమాన సమయంలో మాయ విశేషంగా 2 రూపాలలో పిల్లలను పరీక్షిస్తుంది. 2 రూపాలలో పరీక్ష పెడుతుంది మాయ. ఒకటేమో వ్యర్థ సంకల్పాల రూపం. వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు అనట్లేదు, వ్యర్థ సంకల్పాలు. రెండవ రూపం ఏమిటి అంటే నేనే రైట్, నేనన్నది రైటే, నేనన్నదే రైట్. ఏది చేశారో, ఏది చెప్పారో, ఏది ఆలోచించారో దాంట్లో ఏమంటారు, నేను తక్కువేమీ కాదు, నేను రైట్. బాప్ దాదా సమయం అనుసారంగా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు. ఈ ఒక్క శబ్దం సదా స్మృతిలో పెట్టుకోండి. బాబా ద్వారా లభించినటువంటి సర్వ ప్రాప్తులు, స్నేహం, సహయోగం అన్నింటికి నేను రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇవ్వడము అనగా సమానంగా అవ్వటం. ఇక రెండవది ఏమిటి అంటే ఇప్పుడు మాది రిటర్న్ జర్నీ ఉంది, మేము తిరుగు ప్రయాణంలో ఉన్నాము, రిటర్న్ జర్నీలో ఉన్నాము. ఇది రెండవది. ఒకటే శబ్దం ఉంది రెండిటిలో, రిటర్న్ అనే శబ్దం.
రిటర్న్ అంటే తిరిగి ఇవ్వడం. తిరుగు అంటే ఒకసారి తీసుకున్న దాన్ని మళ్ళీ ఇవ్వడాన్ని రిటర్న్ అంటారు. ఫస్ట్ ఇవ్వడాన్నే రిటర్న్ అన్నారు. తీసుకొని తిరిగి ఇవ్వడాన్ని రిటర్న్ అంటారు. అలాగే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్న జర్నీని తిరుగు ప్రయాణం, రిటర్న్ జర్నీ అంటారు. నార్మల్ ప్రయాణాన్ని రిటర్న్ జర్నీ అనరు. నార్మల్ ప్రయాణంలో వెళ్తున్నాం, కానీ వెళ్ళి ఆ ప్లేస్లో మనం కొంత సమయాన్ని గడిపిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుండి బయలుదేరామో అక్కడికి వస్తాం కదా, అలా తిరిగి వచ్చే సమయాన్ని రిటర్న్ జర్నీ అంటారు. మరి మనం ఎక్కడి నుండి వచ్చాం? పరంధామం నుండి వచ్చాం కదా. ఆట అయిపోతుంది ఇప్పుడు, ఇంకా రిటర్న్ జర్నీలో వెళ్ళాలి కదా. అదే బాబా గుర్తుంచుకోండి అంటున్నారు, నేను తిరుగు ప్రయాణంలో ఉన్నాను అని. ఒకటే శబ్దం రిటర్న్ అనేది సదా గుర్తుండాలి. దీని కొరకే చాలా సహజమైన సాధనం. ప్రతి సంకల్పం, మాట మరియు కర్మను బ్రహ్మ బాబాతో కలుపుతూ వెళ్ళండి. అంటే బ్రహ్మ బాబాతో టాలీ చేసుకోండి, మ్యాచ్ చేసుకోండి. బాబా సంకల్పం ఎలా ఉండేది, బాబా యొక్క మాటలు ఎలా ఉండేవి, బాబా యొక్క కర్మలు ఎలా ఉండేవి, వీటినే ఫాలో ఫాదర్ చేయండి. అంటే బాబా చేసినట్టుగా చేయడాన్ని ఫాలో ఫాదర్ చేయడం అంటారు. ఫాలో చేయడం అయితే సహజం కదా. కొత్తగా ఆలోచించండి, కొత్తగా ఏదైనా చేయండి అంటే కష్టం. కానీ ఫాలో చేయడం కాపీ కొట్టడమే కదా. కొత్తగా ఏమీ మీరు చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఏదైతే బాబా చేశారో అదే ఫాలో ఫాదర్ చేయండి. సహజం కదా. టీచర్స్ చేయొద్దండి. ఫాలో చేయటం సహజమా కష్టమా? సహజం కదా. కేవలం ఫాలో ఫాదర్. మొదట చెకింగ్ చేసుకోండి. ఎలా అయితే సామెతలో ఏం చెప్తారు, ముందు ఆలోచించు తర్వాత మాట్లాడు, ఆచితూచి మాట్లాడు అంటారు. తోలో ఫిర్ బోలో అని చెప్తారు. మరి టీచర్స్ అందరూ ఈ సంవత్సరం అంటే ఇది ఇంకా లాస్ట్ మంతే మిగిలింది, పాతదంతా వెళ్ళిపోతుంది, కొత్తది వస్తుంది. కొత్తది రావడానికి ముందే ఏం చేయాలి? దానికోసం ఏర్పాట్లు చేసుకోండి. ఇదే సంకల్పం చేయండి. బాబా అడుగులో అడుగు వేయడం తప్పితే ఇంకెక్కడ నా అడుగు పడకూడదు. నా ప్రతి అడుగు బాబా అడుగుపైనే పడాలి. బాబా అడుగులపైన అడుగులు వేయడం తప్పితే ఇంకా నా అడుగులు ఎటు వైపు ఎక్కడ పడకూడదు అని ఇదే సంకల్పం చేయండి. కేవలం ఫుట్ స్టెప్స్ పైన ఇప్పుడు నడవాలి. అడుగు పైన అడుగు వేయడం ఇది సహజం కదా. మరి కొత్త సంవత్సరం కోసం ఇప్పటి నుండి సంకల్పంలో ప్లాన్ తయారు చేయండి. ఎలాగైతే బ్రహ్మ బాబా సదా నిమిత్తంగా నిర్మాణంగా ఉండేవారు, అలా నిమిత్త భావం, నిర్మాణ భావం కలిగి ఉండాలి. కేవలం నిమిత్త భావం మాత్రమే కాదు, కానీ నిమిత్త భావానికి తోడుగా నిర్మాణ భావం రెండు అవసరమే. నిర్మాణత, వినమ్రత ఉండాలి. ఈ రెండు అవసరమే. ఎందుకంటే టీచర్స్ అందరూ నిమిత్తంగా ఉన్నారు. ఎవరితోనూ సంబంధంలోనూ, సంపర్కంలోనూ, కర్మలోనూ, ప్రతి మాటలో నిర్మాణంగా ఉండాలి, వినమ్రంగా ఉండాలి. ఎవరైతే వినమ్రంగా ఉంటారో వారే నిమిత్త భావంతో కూడా ఉండగలుగుతారు. ఎవరైతే వినమ్రంగా ఉండరో, నిర్మాణంగా ఉండరో, వారిలో కొద్దిగానైనా సూక్ష్మంగా అయినా సరే, సూక్ష్మంగా అయినా లేకపోతే పెద్దగా మహాన్ రూపంలో అయినా అహంభావం అనేది రోషం రూపంలోనైనా కనబడుతుంది. అహంభావం కాకపోవచ్చు, అభిమానం కాకపోవచ్చు, కానీ రోషమైనా ఉంటుంది. మరి ఈ రోషము ఇది కూడా అభిమానం యొక్క అంశమే. మాటలలో అందుకే సదా నిర్మల భాషిగా, మధుర భాషిగా ఉండాలి. ఎప్పుడైతే సంబంధ సంపర్కంలో ఆత్మిక రూపంలో స్మృతిలో ఉంటారో, ఎప్పుడైతే సంబంధ సంపర్కంలో ఆత్మిక రూపంలో స్మృతి ఉంటుందో, అప్పుడు సదా నిరాకారిగా,
నిరహంకారిగా ఉంటారు. ఆత్మిక రూపం యొక్క స్మృతి ఉన్నప్పుడు నిరాకారిగా, నిరహంకారిగా ఉంటారు. బ్రహ్మబాబా యొక్క లాస్ట్ 3 వాక్యాలు అందరికీ గుర్తున్నాయి కదా. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. మంచిది, తెలుసు కదా. ఈ 3 ఫాలో చేయండి. ఇప్పుడు ఫాలో ఫాదర్ పక్కాగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ కోసం ముఖ్యమైన లక్ష్యము ఇదే స్వరూపంలో స్మృతిలో ఉండాలి. ఈ 3 శబ్దాలు నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఫాలో ఫాదర్ అంటే అర్థము ఈ 3 శబ్దాల యొక్క స్మృతిలో సదా ఉండటం. ఓకేనా? మంచిది. డబల్ ఫారినర్స్ లెగవండి. మంచి గ్రూప్ వచ్చింది. బాప్దాదాకు డబల్ ఫారినర్స్ యొక్క ఒక విషయం పైన చాలా సంతోషం కలుగుతుంది. అదేమిటి అంటే చూడండి, ఎంత దూరదేశం నుండి వస్తారు. డైరెక్షన్ లభించింది, ఈ టర్న్లో కూడా రావచ్చు అని. అంతే, ఇంకా ఇంతమంది వచ్చేసారు. ఎలా అయినా సరే పురుషార్థం చేసి పెద్ద గ్రూప్నే తీసుకొని వచ్చారు. దాది యొక్క డైరెక్షన్ లభించగానే అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు. దీనికి శుభాకాంక్షలు. బాప్దాదా ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నారు, దృష్టిని ఇస్తూ ఉన్నారు. కేవలం స్టేజ్ పైకి ఎక్కినటువంటి వాళ్ళకి మాత్రమే దృష్టి లభిస్తుంది. స్పెషల్గా వాళ్ళు రిబ్బన్ తీసుకున్నారు, స్టేజ్ పైన బాబాని కలుస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. బాబా అన్నారు, స్టేజ్ పైనే నేను దృష్టిని ఇవ్వను, నేను హాల్లో ఉన్న వాళ్ళని, చివర కూర్చున్నటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాను, వారికి కూడా దృష్టిని ఇస్తాను అంటారు. డబల్ ఫారినర్స్ హాజీ యొక్క పాఠంను మంచిగా చదువుకున్నారు. బాప్దాదాకు డబల్ ఫారినర్స్ పైన ప్రేమ కలుగుతుంది. కానీ ప్రేమతో పాటు గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే విశ్వం మూలమూలన సందేశాన్ని చేర్చడానికి డబల్ ఫారినర్స్ నిమిత్తమయ్యారు. బాబా అడుగుతున్నారు, విదేశాల్లో ఇప్పటికీ ఇంకా ఏదైనా విశేషమైన స్థానం ఉందా? గ్రామాలు ఏమైనా మిగిలి ఉన్నాయా? విశేష స్థానం ఉండిపోయిందా? ఇంకా గ్రామంలో మూలన చిన్న స్థానాలు ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా? బాబా సందేశం ఇంకా వాటికి వెళ్ళలేదు అని. విశేషమైన స్థానం ఏదైనా మిగిలి ఉందా? మరి ఎటువంటి స్థానం ఉంది? బాబా అన్నారు, చూడండి ఈ గ్రూప్ ఎలా వచ్చారో, ఎన్ని దేశాల నుండి గ్రూప్స్ వచ్చాయి. బాప్దాదాకు తెలుసు, విశ్వం ఎదుట విభిన్న దేశాలలో మీరే నిమిత్తమై ఉన్నారు. భారతదేశం నుండే వెళ్ళారు కదా విదేశీ హెడ్స్ అందరూ కూడా. బాప్దాదా ఎల్లప్పుడూ ఇదే చెప్తున్నారు. విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ డబల్ విదేశీలే ప్రత్యక్షం చేశారు. శివబాబా విశ్వ కళ్యాణకారి అని ఈ టైటిల్ని ప్రత్యక్షం చేసింది ఎవరంటే విదేశీయులు అంటున్నారు. మంచిది. ప్రతి ఒక్కరూ తమ స్థానంలో స్వయమే పురుషార్థం చేసి సేవలో ముందుకు వెళ్తున్నారు కదా. సదా ముందుకు వెళ్తూనే ఉండండి. మీరందరూ సఫలతా సితారలు. చాలా మంచిది. కుమారులతో మాట్లాడుతున్నారు. మధుబన్ కుమారులు కూడా ఉన్నారు. చూడండి కుమారుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో. సగం క్లాస్ అంతా కుమారులతోనే నిండిపోయింది. సాధారణమైన కుమారులు మాత్రం కాదు. ఎలాంటి కుమారులు మీరు? బ్రహ్మ కుమార్ అని చెప్పారు. అవన బ్రహ్మ కుమార్ అయితే ఉన్నారు, అందరు బీకేనే కదా. కానీ బ్రహ్మ కుమారులలో కూడా విశేషత ఏముంది? కుమారుల విశేషత ఏమిటి అంటే సదా ఎక్కడ అశాంతి ఏర్పడినా అక్కడ శాంతి దూతలైపోయి వెళ్ళి శాంతిని వ్యాపింపజేస్తారు. మనసులో అశాంతి ఉండదు వారికి, తను చుట్టూ కూడా అశాంతి ఉండదు. కుమారుల కార్యం ఏమిటి అంటే కష్టతరమైనటువంటి పనిని వాళ్ళు టేకప్ చేస్తారు, హార్డ్ వర్కర్గా ఉంటారు. మరి ఈ రోజుల్లో ఇప్పుడు హార్డ్ వర్కర్స్గా ఎవరు ఉండట్లేదు, స్మార్ట్ వర్కర్స్. ఏఐ స్మార్ట్ అని వచ్చింది, అన్నీ అదే చేసి పెట్టేస్తుంది. కానీ బాబా అన్నారు కుమార్స్ అంటే హార్డ్ వర్కర్స్, చాలా బాగా శ్రమ చేస్తారు. మరి ఇప్పుడు ఈ హార్డ్ వర్క్ కూడా చేయండి.
అశాంతి వాతావరణంలో కూడా శాంతిని వ్యాపింపచేసే సేవ చేయండి. ఇలాగే ఉన్నారు కదా కుమార్స్. అశాంతి యొక్క పేరు గుర్తులు కూడా ఉండకూడదు, విశ్వంలోనూ ఉండకూడదు, మీ సంబంధ సంపర్కంలో కూడా ఉండకూడదు. ఇలా శాంతి దూతగా అయ్యారా? ఏ విధంగా నిప్పును ఆర్పేటువంటి వారు ఎక్కడ నిప్పు అంటుకున్నా కూడా తొందరగా దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తారు కదా. మరి శాంతి దూతల కర్తవ్యం ఏమిటి అంటే అశాంతిని శాంతిలోకి పరివర్తన చేయటం. మరి మీరందరూ శాంతి దూతలేనా? పక్కా 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 3 సార్లు బాబా అడుగుతున్నారు, పరిపక్వమైనటువంటి శాంతి దూతగా ఉన్నారా అని. చాలా మంచిగా అనిపిస్తుంది కదా. బాప్ దాదా ఇంతమంది కుమారులను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు కూడా బాప్ దాదా ప్లాన్ ఇచ్చారు. ఢిల్లీలో ఎక్కువ కుమార్స్ గవర్నమెంట్ ముందు బాబాను ప్రత్యక్షం చేయాలి. గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే కుమార్స్ అంటేనే గొడవలు సృష్టించేటువంటి వారు. భయపడుతుంది కదా కుమార్లతో, ఎందుకంటే స్ట్రైకులు చేసేవారు, రాళ్ళు విసిరేవారు, పబ్లిక్ ప్రాపర్టీని పాడు చేసేవారు, అంటే ఏవైనా విధ్వంస కార్యాలలో కుమార్స్ ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు లౌకికంలో. మరి బాబా కుమార్స్ అందరికీ చెప్తున్నారు, మీరు శాంతి దూతలై రావాలి. ఒక్క గ్రూప్లో ఇంతమంది కుమార్స్ ఉన్నారు అంటే మరి అన్ని గ్రూప్స్లో వచ్చినటువంటి కుమార్స్ సంఖ్య ఎంత ఉండొచ్చు మధుబన్లో? ఎందుకంటే 9-10 మిలనాల్లో బాబా వస్తారు. విశ్వంలో ఎంతమంది ఉంటారు? దాదాపుగా 1,00,000 మంది అని అప్పటి కాలంలో ఉన్నటువంటి బీకేస్ గురించి చెప్పారు. ఇప్పుడైతే బీకేస్ యొక్క సంఖ్య పెరిగింది, అంతటా పెరిగింది. మరి గవర్నమెంట్కి కూడా కుమార్లు అనగానే భయం వారికి ఏర్పడుతూ ఉంటుంది, అమ్మో అందరు యంగ్ కుమార్లా అని చెప్పి. కానీ మీ మనసులోనూ అశాంతి ఉండకూడదు, మీ తోటి వారిపైన కూడా మీరు అశాంతిగా ఉండకూడదు, మీ స్థానం కూడా అశాంతిగా ఉండకూడదు, మీ నగరంలోనూ అశాంతి ఉండకూడదు. ఎన్ని చెప్తున్నారు బాబా. మనసు నుండి మొదలు పెడితే మొత్తం విశ్వం వరకు ఎక్కడా అశాంతి ఉండకూడదు. కేవలం కుమార్స్ అందరూ కూడా వారి ముఖాన్ని బోర్డుగా తయారు చేసుకోవాలి. ప్రత్యేకంగా బోర్డు పెట్టే అవసరం ఏర్పడకూడదు, కానీ మీ మస్తకంలో ఆటోమేటిక్గా రాసి అనుభవం చేయిస్తూ ఉండాలి అందరికీ. ఏమని? మేము శాంతి దూతలం. కుమార్ అంటేనే శాంతి దూత, అశాంతిగా ఉన్న వాతావరణంను శాంతపరిచేవారు అని. ఓకేనా? ఇప్పుడు కుమారీలతో మాట్లాడుతున్నారు. కుమారీలు చాలామంది ఉన్నారు. ఇంతమంది కుమారీలు మీ లక్ష్యం ఏంటి? ఉద్యోగం చేయడమా, నౌకరీ చేయడమా, లేకపోతే విశ్వసేవ చేయటమా? కిరీటము శిరస్సు పైన పెట్టుకుంటారు, తలపైన పెట్టుకుంటారు కదా కిరీటం. మరి తలపైన మీరేం పెట్టుకున్నారు కుమారీలు? ఏం పెట్టుకున్నారు? తట్ట అంటున్నారు బాబా, గంప పెట్టుకున్నారు, బరువెత్తుకుంటున్నారు మీరు తలపైన. కిరీటం నేను పెడితే దాన్ని తీసి ఈ గంప బరువెత్తుకుంటూ ఉన్నారు కుమారీలు. ఏం బరువు అంటే నౌకరీకి టోకరీ అంటారు బాబు. ఉద్యోగం ఉద్యోగం, నేను ఏదైనా జాబ్ చేయాలి జాబ్ చేయాలి జాబ్ చేయాలి. ఈ జాబే మనకు పెద్ద బరువు. అంటే కుమారీల కోసం చెప్తున్నారు, ఇది అందరికీ కాదు, ప్రత్యేకంగా కుమారీల కోసం. విశ్వ కళ్యాణం యొక్క కార్యం ఇప్పుడు నడుస్తుంది. మరి కుమారీలకి ఏమని గాయనం ఉంది? 21 కులాల ఉద్ధరణ చేసేవారు అని. మరి అర్ధకల్పంలో 21 కులాలు వచ్చేస్తాయి. సత్యయుగం త్రేతాయుగం 2 యుగాలలో 21 కులాలు వచ్చేస్తాయి. మరి అలాంటి కుమారీలేనా మీరు? 21 కులాల కళ్యాణం చేసేవారేనా? చెయ్యెత్తండి అంటున్నారు. ఒకటే పరివారం అయితే కాదు కదా, 21 పరివారాలు. ఒక్క పరివారం కాదు మనది, 21 పరివారాలు. మరి ఇలాంటి కుమారీలుగా ఉన్నారా?
21 కులాల ఉద్ధరణ ఇప్పుడు చెయ్యాలి. అంటే ఒక్కొక్క కన్య 21 తరాలను ఉద్ధరించేటువంటి వారు అని లౌకికంలోనే అంటారు. జ్ఞానంలో వచ్చాక బాబా దాని అర్థం చెప్తున్నారు. కానీ లౌకికంలోని కన్య అంటేనే 21 తరాలను ఉద్ధరించేవారు అని అంటారు. మరి చేస్తారా 21 తరాల ఉద్ధరణ? చూద్దామంటున్నారు బాబా. మనమందరం చూద్దాం కుమారీలు చేస్తారా లేదా అని. చూడండి, మీ పేరు నోట్ చేయబడుతుంది ఇక్కడ. మరి దయార్థ హృదయులుగా అవుతారా, లేకపోతే లెక్కాచారంలను అలాగే ఇంకా ఉంచుకుంటారా? ఇప్పుడు సమయమే సూచననిస్తూ ఉంది, సమయానికి ముందే సిద్ధమైపోండి అని. సమయాన్ని మీరు చూస్తూ ఉన్నారు, సమయం గడిచిపోతుంది ఇప్పుడు. కాబట్టి లక్ష్యం పెట్టుకోండి, మేమందరం విశ్వ కళ్యాణి దయార్థ హృదయుడైన తండ్రి యొక్క పిల్లలం, దయార్థ హృదయులం. ఓకేనా? దయార్థ హృదయ భావన ఉండాలి. దయార్థ హృదయులుగాను అవ్వాలి, తీవ్ర గతితోనూ ముందుకెళ్ళాలి. తీవ్ర గతి. కుమారీలకు బాబా చాలా సహజమైన సింహాసనంను ఇచ్చారు. చూడండి, కొత్త సంవత్సరంలో ఏం కమాల్ చేసి చూపిస్తారు. మీడియా యొక్క 108 మంది విశేష రత్నాలు వచ్చారు బాబా దగ్గరికి. మంచిది, మీడియా వారు అద్భుతం చేసి చూపించాలి. అందరి బుద్ధిలో బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అనే విషయాన్ని పెట్టాలి. ఏ ఒక్కరు కూడా వంచితం అవ్వకూడదు. మీడియా పని రావటం, శబ్దాన్ని వ్యాపింపచేయటం. మరి మన పని ఏంటి? మీడియా చేసేది మీడియా చేస్తుంది, కానీ మీడియా మన కోసం పురుషార్థం చేస్తుందా? ప్రత్యక్షత జరుగుతుంది మీడియా ద్వారా, కానీ పురుషార్థం మనం చేసుకోకపోతే పూర్తిగా. బాబా అన్నారు, మీడియా వారు ఏ ఒక్కరు కూడా శివబాబా భూమిపైన అవతరించారనే వార్త తెలియకుండా ఉండకూడదు అని అలా లక్ష్యం పెట్టుకోండి అంటున్నారు. భిన్న భిన్న రూపాలతో ప్రోగ్రామ్స్ ఏవైతే పెట్టుకుంటారో ఆ ప్రోగ్రామ్స్లో కూడా మంచి ఇంట్రెస్టెడ్గా ఉంటారు, మంచిగా చేస్తూ ఉన్నారు, చేస్తూనే ఉండాలి. సఫలత అయితే లభించేదే ఉంది. అన్ని వర్గాల వారు కూడా సేవ చేస్తూ ఉన్నారు. బాప్దాదా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. ప్రతి వర్గం వారు తమ తమ సేవా సాధనాలను, సేవ యొక్క రూపురేఖలను కూడా తయారు చేసుకున్నారు. ఒక వర్గంతో ఇంకొక వర్గం వారు రేస్ చేయండి, కానీ ఈర్ష్య పడకండి. ప్రతి వర్గం యొక్క రిజల్ట్, వర్గం యొక్క సేవ తర్వాత ఎంతమంది విఐపీస్ ఐపీస్ తయారయ్యారు అనే దానిపైన ఉంటుంది. ఏ వర్గం వారైనా ఏ ప్రోగ్రాం చేసినా ఎంతమంది తయారయ్యారు. ఇప్పుడు మైక్ని ఇంకా తీసుకురాలేదు, కానీ సంబంధ సంపర్కంలోకి అయితే వచ్చేసారు. అచ్చా, బాప్దాదా ఎప్పుడూ చెప్పేటువంటి ఎక్సర్సైజ్ గుర్తుందా? ఇప్పుడిప్పుడే నిరాకారి, ఇప్పుడిప్పుడే ఫరిష్తా. వీరు నడుస్తూ తిరుగుతూ తండ్రి మరియు దాదా యొక్క ప్రేమకు రిటర్న్ ఇస్తూ ఉన్నారు. ఇది మనం శివబాబా పట్ల మనకు ప్రేమ ఉంది అంటే నిరాకారి స్థితి అభ్యాసం బాగా చేస్తాం. బ్రహ్మబాబా పట్ల ప్రేమ ఉంది అంటే అవ్యక్త ఫరిస్తాగా అయ్యే ప్రయత్నం చేస్తాం. మరి ఇప్పుడిప్పుడే ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ని చేయండి. సెకండ్లో నిరాకారి, సెకండ్లో ఫరిష్తా. బాప్దాదా డ్రిల్ చేయించారు. మంచిది, నడుస్తూ తిరుగుతూ రోజంతలో ఇదే ఎక్సర్సైజ్ చేయండి. అప్పుడు ఈ ఎక్సర్సైజ్ మీకు సహజంగా బాబాను గుర్తు చేయిస్తుంది. నలువైపులా ఉన్నటువంటి పిల్లల యొక్క స్మృతి అన్ని వైపుల నుండి బాప్దాదాకు చేరుకుంది. కొంతమంది పిల్లలు కార్డ్స్ ద్వారా, కొందరు లెటర్స్ ద్వారా, కొందరు నోటి మాటల ద్వారా, ప్రతి ఒక్కరు బాబాకు నా యాద్ ప్యార్ ఇవ్వండి, బాబాకు చెప్పండి అంటారా లేదా? ఈ విధంగా అందరూ పంపించినటువంటి స్మృతులు నాకు చేరాయి అని బాప్దాదా అంటున్నారు. ఇప్పుడు నలువైపులా ఉన్నటువంటి పిల్లలు ఒక్కొక్కరు నయనాల్లో ఇమిడిపోయి ఉన్నారు. స్మృతికి
ప్రతిస్పందన బాబా పద్మాల రెట్ల ప్రియ స్మృతులను ఇస్తున్నారు. బాప్దాదా చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో బాప్దాదా మిలనం జరిగే సమయంలో విశేషంగా విదేశీయులైతే ఏ టైం బాప్దాదా మధుబన్లో వస్తారో ఆ టైంలో ఎగ్జాక్ట్లీ లైవ్లో వాళ్ళు కూడా హాజరయ్యి ఉంటారు. ఇప్పుడు కొన్ని దేశాలకు అర్ధరాత్రి 2 కావచ్చు, కొన్ని దేశాలకు రాత్రి 1 గంట కావచ్చు, కొన్ని దేశాలకి మార్నింగ్ ప్రైమ్ టైం, చాలా ఇంపార్టెంట్ టైం 10 నుండి 11 లేదా 12 ఆ టైం కావచ్చు. కానీ బాబా పైన వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను వారు బాబా మిలనం సమయంలో ఏ దేశంలో ఎంత టైం అవుతున్నా అక్కడ హాజరై కూర్చుంటారు, బాబా మిలనం చేసుకుంటూ ఉంటారు. కానీ మెజారిటీ అందరి మనసులో మధుబన్ మధుబన్ మధుబన్, మధుబన్ మే బాబా, మధుబన్ యొక్క బాప్దాదా ఇదే ఉంటుంది. అచ్చా, నలువైపులా ఉన్న 3 సింహాసన అధికారులు, స్వరాజ్య అధికారులు సదా బాప్దాదాకు రిటర్న్లో బాబా సమానంగా అయ్యేటువంటి పిల్లలకు, సదా రిటర్న్ జర్నీ యొక్క స్మృతి స్వరూపంగా ఉన్న పిల్లలకు, సదా సంకల్పం, వాణి మరియు కర్మలో ఫాలో ఫాదర్ చేస్తూ ఉండే ప్రతి ఒక్క పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. వరదానము: సర్వ ఆత్మలలో తమ శుభ భావన యొక్క బీజాన్ని వేస్తూ ఉండే మాస్టర్ దాతా భవ. వివరణ: ఫలం కోసం ఎదురు చూడకుండా మీరు మీ శుభభావన యొక్క బీజాన్ని ప్రతి ఆత్మలో నాటుతూ వెళ్ళండి. సమయానికి సర్వ ఆత్మలు మేల్కోవాల్సిందే. ఎంత వ్యతిరేకతను ప్రదర్శించేవారైనా సరే మీరు దయాభావనని వదిలిపెట్టకూడదు. ఈ ఆపోజిషన్ అంటే ఈ వ్యతిరేకత, అవమానాలు, నిందలు ఇవన్నీ ఎరువు లాంటి పని చేస్తాయి. ఎరువు ఎలా ఉంటుంది? ఎరువులో అంతా చెత్త చెదారం పేడ ఉంటుంది కదా, కానీ ఎంత బలం ఇస్తుంది అది మొక్కకి, మంచి ఫలాలని అందిస్తుంది. అలాగే ఎంత మిమ్మల్ని తిడతారో, నిందిస్తారో, దూషిస్తారో అంతగా మీ గుణగానం కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఆత్మ పట్ల మీ వృత్తి ద్వారా, వైబ్రేషన్స్ ద్వారా, వాచ ద్వారా మాస్టర్ దాతగా ఇస్తూ వెళ్ళండి. మాస్టర్ దాతగా ఇస్తూ వెళ్ళండి. స్లోగన్: సదా ప్రేమ, సుఖము, శాంతి మరియు ఆనందం యొక్క సాగరంలో ఇమిడిపోయే పిల్లలే సత్యమైన తపస్వీలు. ఇన్ని రకాల సాగరంలో, ప్రేమలో, ప్రేమ సాగరుల్లో, శాంతి సాగరంలో, దయ, ఆనందం వీటన్నింటిలో ఇమిడిపోయేటువంటి పిల్లలే సత్యమైన తపస్వీలు. సూచన: ఈ ఆదివారం, ఇది 3వ ఆదివారము, అంతర్జాతీయ యోగ దినంగా మనం జరుపుకుంటాము. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సంధ్యా సమయంలో 6:30 నుండి 7:30 వరకు విశేషంగా వరదాత, భాగ్య విధాత తండ్రితో పాటుగా కంబైన్డ్ స్వరూపంలో స్థితులై అవ్యక్త వతనంలో సర్వ ఆత్మలకు సుఖము, శాంతి యొక్క వరదానాన్ని ఇచ్చే సేవ చేయండి. 3rd సండే యోగంలో అందరిది ఇదే లక్ష్యం ఉండాలి. వరదాత, భాగ్య విధాత బాప్ దాదాతో పాటుగా కంబైన్డ్ స్వరూపంలో ఉంటూ
అవ్యక్తవతనం నుండి సర్వ ఆత్మలకు, పై నుండి సర్వ ఆత్మలకు సుఖము, శాంతి యొక్క వరదానాన్ని ఇచ్చే సేవ చెయ్యాలి. ఈరోజు స్వమానము, నేను మాస్టర్ దాతను. నేను మాస్టర్ దాతను. ఓం శాంతి.